ఈరోజు మన ధ్యానము రక్షణ. ఈ రక్షణ అనే విషయంలో మనం చాలా భూ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెడదాం. ఈరోజు ఈ రక్షణ అనేది పరలోకపు తండ్రి మనకు ఉచితంగా అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఈ రక్షణను లోకంలో కూడా రక్షణ కొరకు చాలా అంశాలు ఉన్నాయి. మొదటగా ఒక కుటుంబాన్ని చూసుకుంటే ఆ కుటుంబాన్ని రక్షణార్థముగా మరి తండ్రి సంరక్షణలో ఆ కుటుంబము రక్షించబడుతూ ఉంటుంది. అలాగే ఒక ఇల్లు ఉందంటే ఆ ఇంటికి రక్షణగా ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది. చూడండి, రక్షణ అనేది అంటే కాపాడేవాడు, సంరక్షించేవాడు, రక్షణగా నిలిచేవాడు, రక్షించేవాడు, రక్షణను కలగజేయవాడు. ఒక జీవితానికి రక్షణగా మరి అనేక రకాల పాలసీలు ఈ మధ్య మనకు తెలుసు. ఎల్ఐసి వారు, అలాగే మరి ఇతర ప్రైవేట్ కంపెనీల ద్వారా కూడా ఒక మనిషికి ప్రమాదం జరిగినప్పుడు మరి వారికి రక్షణగా, కుటుంబానికి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి రకరకాల పాలసీల ద్వారా మరి రక్షించబడడానికి మరి ఇలాగే ఎల్ఐసి వారు కూడా పాలసీలు పెట్టి మన యొక్క లైఫ్ను రక్షించుకోవడానికి పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా లోక సంబంధమైనవి. అలాగే గ్రామాన్ని రక్షించడానికి మరి యొక్క పోలీసు వ్యవస్థ, ఆ గ్రామానికి ఆ పోలీసు వ్యవస్థ ఆ రక్షకులుగా ఉంటారు. ఈ రీతిగా మరి జిల్లాలకు, మండలాలకు, జిల్లాలకు, అలాగే రాష్ట్రాలకు, అలాగే దేశానికి కూడా ఒక రక్షణ వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ దేశాలను ఎందుకు రక్షణ వ్యవస్థ కావాలి అంటే, మన పొరుగు దేశమైన ఏ దేశమైనప్పటికీ అది మన నుంచి వారు రక్షించుకోవడానికి వారికి ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. వారు మన దేశం నుంచి లేదా మనము వారి దేశం నుంచి రక్షించుకోవడానికి రక్షణ వ్యవస్థ మనకి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతిదానికి రక్షణ, ఈ రక్షించుకోవడం, రక్షించబడడం ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మొదటగా సర్వసృష్టికర్త అయిన ఆ దేవాది దేవుడి నుంచే మనం పొందుకోగలిగాం. అయితే ఇది ఎవరు కూడా బాహాటంగా ఒప్పుకోలేరు. ఇది నా దేవుడి నుంచి నేర్చుకున్నానని కానీ, ఇది వాక్యం నుంచి నేను తెలుసుకున్నానని కానీ, దీన్ని నేను చూసి ఈ రీతిగా నేను ప్రవేశపెట్టానని కానీ ఎవరు ప్రభువుని అంగీకరించే వారిగా ఉండటానికి ఇష్టపడరు. ఇదంతా కూడా మా తెలివితేటలని, ఇదంతా కూడా మా కంపెనీ పాలసీ అని, ఇది రక్షణ రంగం అని, ఈ రీతిగా ఇది డిఫెన్స్, ఒకరి నుంచి ఒకరు కాపాడుకునే రక్షణ వ్యవస్థ అని ఇలాగే చెబుతారు. కానీ ఇది దేవునిది అనే సత్యాన్ని మానవుడు మర్చిపోయాడు. కానీ నిజముగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. లోకమును ఎంతో ప్రేమించాడు దేవుడు. ప్రేమించిన దేవుడు ఈ లోకమంతా తన కుమారులతో నింపబడి ఉన్నదని, తన కుమారులు, తన కుమార్తెలు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారని, వివేకము లేక, జ్ఞానము లేక, దేవుని భయభక్తులు లేక, దేవుని పట్ల అవగాహన లేక, లోకము యావత్తు, ప్రజలు యావత్తు
నశించిపోతున్నారని ఆయన గుర్తెరిగి లోకమును ప్రేమించి తన జనతైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు అభిషిక్తుడు, ఆయన అభిషేకానికి మూలపురుషుడు, ఆయనే అభిషేకము. అటువంటి అభిషిక్తుడు సర్వలోకాన్ని రక్షించడము, రక్షణ, యేసు రక్షకుడుగా ఈ లోకానికి ఆయనే మనందరి నిమిత్తము దిగి వచ్చారు. అదే కదా మొదటగా మనం చదువుకుంటాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము, ఏ వాక్యము? ఆదియందు దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరాన్ని ధరించింది. పాప శరీరాకారముతోనే ఈ లోకానికి వచ్చి మనలను పాప దాస్యపు కాడి కింద, మరణపు దాస్య కాడి కింద, జీవితకాలము మరణ భయముతో ఉన్న మనుకు నిత్య జీవానికి అర్హులుగా చేసే గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదానికి రక్షణ ఉంది. ఏమండి, మీ ఆడపిల్లలు కొంతమంది తెలుసు, శ్యామ్లాకైతే మంచి అనుభవం. కోడి పిల్లలు పొదిగించిన తర్వాత దానికి రక్షణగా యొక్క వెదురు కర్రతో చేసిన గూడే దానికి రక్షణగా ఉంటుంది. ఆ కోడి పెట్టను, వాటి పిల్లలను కోడి రక్షించుకోగలదు. కానీ మనము ప్రత్యేకంగా ఆ రక్షణ కవచాన్ని మనం కొంత ఖర్చును చేసి దానిని వేల పెట్టుకొని దాని కొరకు సమకూరుస్తాం. అలాగే పొలము, అలాగే మరి దుక్కుటెద్దులు, అలాగే పాలనిచ్చే గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇలాగా ప్రతిదానికి రక్షించడానికి, రక్షణ కలిగి ఉండటానికి, ప్రతిదానికి కూడా రక్షణ కలిగి ఉండాలని మనం కల్పిస్తూ ఉంటాం, ఖర్చు చేసి కల్పిస్తూ ఉంటాం. పాలసీ కట్టాలంటే డబ్బు వ్యయపరచాలి. అంటే ఇవన్నీ కూడా బాహ్య లోకానికి, ఇహలోహానికి సంబంధించిన వీటన్నిటికీ కూడా రక్షణ కలిగించాలని మనము ఎంతో జ్ఞానయుక్తంగా ఉంటాం, జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు ఇవన్నీ మరి చెప్తున్నారు ప్రసాద్ గారు అని మీరు అనుకోవద్దు. మనము భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. తలకు సంరక్షణగా హెల్మెట్ని ధరిస్తాం, ఎందుకంటే కింద పడినప్పుడు తలకు దెబ్బ తగలకుండా. ఇలా ప్రతి అవయవమునకు రక్షణ కవచాలుగా, దానికి తగిన రీతిగా మనం చేస్తున్న పనిని నిమిత్తము అనేక రక్షణ వ్యవస్థలు మనకి ఈ లోకంలో అందుబాటులో ఉన్నాయి. ప్రతిదానికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక స్కూటర్ కానీ, కారు కానీ, మరి లేదా లారీ, వెహికల్ ఏదైనా తీసుకున్నప్పుడు దానికి రక్షణగా ఒక పాలసీని చేసి, అది ఏమైనా జరిగినప్పుడు, డ్యామేజ్ అయినప్పుడు, పూర్తిగా అది పాడైనప్పుడు తిరిగి దాన్ని రక్షించుకోవడానికి కొంత వ్యయము ఖర్చు పెట్టి ముందుగానే దాన్ని సంరక్షించడం కొరకు అనేక రక్షణ పాలసీలు మనం తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ప్రకృతి సంబంధమైన ఆ విషయాలు.
అయితే వీటిని చూస్తూ మనము జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. సృష్టిని చూసి మనము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అపార జ్ఞానాన్ని మన అవపోసన పట్టగలగాలి. మనం అన్నీ తెలుసుకుంటాం, దానిలో దేవుని ప్రమేయాన్ని వెతకలేకపోతాం. భూమి యొక్క స్థితి, చంద్రుడి యొక్క స్థితి, సూర్యుడి యొక్క స్థితి, మన యొక్క గ్రహకూటం యొక్క స్థితి, మన యొక్క గెలాక్సీ, ఈ గెలాక్సీని దాటిన తర్వాత ఆండ్రోమీడియం, ఇలాగా అనేక రకాల గెలాక్సీలు ఈ యొక్క అనంత విశ్వంలో కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నప్పుడు, అనేక మిల్కీ వేలు ఉన్నప్పుడు, ఇవన్నీ క్రమము తప్పకుండా వాటి పని వాటి చేసుకుంటూ వాటి ధర్మాలను నిర్వర్తిస్తూ దేవునికి విధేయతగా వాటిని పనిని క్రమంగా సక్రమంగా జరిగిస్తున్నప్పుడు వాటిని మనము జయించామని, చంద్రమండలం మీదకి వెళ్ళి జయించామని, మార్స్ మీదకి వెళ్ళి మనం జయించామని, లేకపోతే కొత్త గ్రహాలు కనిపెట్టామని, దీన్ని బట్టి మానవుని యొక్క మేధస్సును, ఎంత అమాయకత్వం ఉందో చూడండి, మానవుని యొక్క మేధస్సును తన్ను తాను ప్రకటించుకుంటూ మనమందరము ఆయన్ని గుర్తిస్తూ రకరకాల అవార్డుల ద్వారా పాఠ్యాంశాల్లో వారి యొక్క చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను వివరిస్తూ పాఠ్య బుక్కుల్లో కూడా వారికి చోటు దక్కుతుంది. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమే, కానీ వీటన్నిటినీ స్వాధీనపరచుకోవడానికి, వీటన్నిటినీ ఆహ్రోదించడానికి, వీటన్నిటినీ ఏలడానికి అధికారం ఇచ్చిన దేవుని గుర్తించలేని అవివేకులుగా మిగిలిపోతున్నాం. ఆ సృష్టిని అనుభవిస్తూ సృష్టికర్త అయిన దేవుని విస్మరిస్తూ ఉన్నాం. ఇది మన బలమని, ఇది మన శక్తి అని మనము భ్రమపడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నిటి మీదకు వెళ్ళటానికి తగిన జ్ఞానాన్ని కానీ అధికారాన్ని కానీ ఇచ్చింది దేవుడు. ఈరోజు ఎక్కడ ఉన్న మార్స్ గ్రహాన్ని మనం చేరుకుంటున్నాము అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడు, దాన్ని అనుకూలపరిచింది దేవుడు, వెళ్ళటానికి కృపనిచ్చిన దేవుడు. ఇవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. ఇది మన బలమని, మన శక్తిని విర్రవీగుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టిని చూసి మనం చేస్తున్న పని నుంచి మన సృష్టికర్త అయిన దేవుని యొక్క విజనరీ, ఆయన అనంతుడు, అనంత జ్ఞానము. పౌలు అంటాడు కదా, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే మిన్నైనది, ఘనమైనది. అదేంటి తెగించి అంత మాట అన్నాడు పౌలు? దేవుడు వెర్రివాడా? దేవుడు వెర్రితనంగా ఒకవేళ మనకు కనిపించవచ్చు. చూడండి, చాలామంది అడుగుతారు, ఏదైనా తోటలోకి సాతాన్ని ఎందుకు అనుమతి ఇచ్చాడు అంటే దేవుడు వెర్రివాడా? నీ ఉద్దేశం అదేగా? ప్రశ్న వేసావంటే దాని అర్థం ఏంటి? దేవుడు వెర్రివాడని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వెర్రివాడని అనుకున్నప్పుడు ఆ వెర్రితనంలో కూడా నీ జ్ఞానం ఎక్కడా పనిచేయదు. నువ్వు జ్ఞానవంతుడు అనుకుంటున్నావేమో, ఆయన వెర్రివాడు అనుకుంటున్నావేమో. ఆ వెర్రితనంలోనే సృష్టి కార్యం ఉందరా తెంగరోడా అని చెప్తున్నాడు. అంతేగాని దేవుణ్ణి వెర్రివాడిని చేయటం కాదు. దేవుని వెర్రితనములో కూడా మనిషికి ఒక జ్ఞానాన్ని అందనంత అనంత జ్ఞాని దేవుడని వివరంగా చెప్తూ ఉన్నాడు. మనమందరము అటువంటి ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉన్నాం. అన్నిటికీ రక్షణ కల్పిస్తూ ఉంటాం. ఏమంటే మన ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా రక్షణ. ఏమంటే మన ఇంట్లో పెంచుకునే పెట్స్, ఏవో పావురాలు అవి ఇవి పెంచుకుంటూ ఉంటారు, వాటికి అన్నిటికీ రక్షణ.
పాలిచ్చే గేదెలకు రక్షణ, ఆవులకు రక్షణ. ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, మరి నా ఆత్మకు రక్షణ ఏది? నువ్వు దీని నుంచి నేర్చుకోవాలి. నువ్వు ఎంతసేపు దానికి అది చేశాను, దీనికి ఇది చేశాను, నేను నెత్తి మీద హెల్మెట్ పెట్టుకున్నాను, ఒళ్ళంతా కవచం చేయించుకున్నాను, నేను కారుకి ఎయిర్ బెలూన్ ఉంది, నా కారు బుల్లెట్ ప్రూఫ్, ఇలా అనుకుంటున్నావు. మంచిది, ఇవన్నీ మంచిది. ఇవన్నీ బాహ్య సంబంధమైన, ప్రకృతి సంబంధమైన రక్షణ వ్యవస్థ, తప్పు కాదు. కానీ నువ్వు దీనిలో వెతకాల్సిందే, నువ్వు దీని నుంచి తెలుసుకోవలసిందే, దీని నుంచి నువ్వు నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైనది, గొప్పది. మరి నీ ఆత్మకు రక్షణ ఎక్కడ? అందరూ చెప్తారు కదా, ఆ కులము, ఈ కులము, ఆ మతము, ఈ మతం అని భేదం లేదు. కానీ ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటి తెలుసా? ఆత్మ పంచభూతములలో దేనిలో కూడా అది నశించదు. అగ్నిలో నశించదు, ఆకాశంలో కలవదు, గాలిలో కలవదు, నీటిలో తడవదు, ఏమంటే మన్నులో కలవదు. పంచభూతాలు అంటే ఇవే కదా, ఆకాశము, అగ్ని, నీరు, భూమి, వాయువు. ఈ పంచభూతాల్లో ఆత్మ ఎక్కడ మమేకం అవ్వదని అన్ని గ్రంథాలు చెప్తాయి, అందరూ విశ్వసిస్తారు. కానీ ఆత్మను రక్షించుకోవాలి, ఆత్మకు రక్షణ కర్త అయిన దేవుని యొద్దకు చేరాలి, ఆత్మల కాపరి అయిన దేవుని యొద్దకు చేరాలి అనే ఆలోచన ఈరోజు నువ్వు అనేకుల యొద్దకు వెళ్తావు. ఆ పాలసీ చేయండి, ఈ పాలసీ చేయండి, అది ఇలా జరుగుతుంది, ఇది ఇలా రక్షించుకోండి, పొలాన్ని రక్షించుకోండి, మీ చేతులను సంరక్షించుకోండి, మీ తలను సంరక్షించుకోండి, ఇలాగ అనేక రక్షణ వ్యవస్థలు కొరకు నువ్వు మాట్లాడతావు. ఆలోచించిన కుమారుడు, నా కుమార్తె, నీ ఆత్మకు రక్షణ ఉందా? ఆత్మని కాపరి అయిన దేవుడు నీకు తెలుసా? ఆత్మను రక్షించే దేవుడు ఒకడు ఉన్నాడని మీకు గుర్తుందా? ఈ 70 కాలాల జీవిత యాత్ర, దీనిలో నువ్వు రక్షించుకోవాల్సింది ఏదైనా ఉన్నది అంటే నీ ఆత్మని రక్షించుకోవాలి. ప్రాణ ఆత్మ శరీరాలు, ప్రాణాత్మ శరీరాలు, త్రితత్వము, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వారూప్యము, దేవుని యొక్క గుణగణములు, ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నవి. దేవుడు కూడా త్రితత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనిషి కూడా ఆత్మ, ప్రాణము, శరీరము. దేవుని చేత వృద్ధి పొందినది ఏది, దేవుని స్వహస్తాలతో సంరక్షించబడింది ఏది కూడా నశించిపోవడానికి లేదు. కాబట్టి మనకు రక్షణ కావాలి. ఆ రక్షణ పరసంబంధమైనదై ఉండాలి, ప్రకృతి సంబంధమైన రక్షణ కాదు, భూ సంబంధమైన రక్షణ కాదు, మన యొక్క పౌరస్థితి ఇది కాదు. మనం కేవలము దేవుని పరీక్ష నిమిత్తము ఈ లోకానికి వచ్చిన వారు. ఈ పరీక్ష హాల్లోకి వచ్చిన తర్వాత మన సమయము 3 గంటలు అనుకుంటే, ఈ 3 గంటల సమయంలో మన పరీక్ష పరిపూర్ణం చేసి తిరిగి మనం ఇంటికి వెళ్ళవలసిన వారుగా ఉన్నాం. ఇది మనం గుర్తించాలి. మనం ఏం చేస్తున్నామంటే, ఈ పరీక్ష హాల్ అనే ఈ యొక్క లోకము మనకు శాశ్వతం. ఈ పరీక్షలనే ఈ యొక్క లోకము శాశ్వతమైనదని, ఇదే మనకు నిలకడని, ఇదే మనకు సొంతమని భ్రమపడుతూ ఇక్కడ అనేక రకాలుగా సంపాదించుకుంటూ, అనేక రకాలుగా స్వతంత్రించుకుంటూ, ఆ ధనవంతుని వలె నా ప్రాణమా తినుము
త్రాగుము, సుఖించుము అని ధనవంతుని వలె ప్రాణంతో చెప్పుకునేవారుగా మాత్రమే మిగిలిపోయాం. అయితే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నరులారా తిరిగి రండని. మోషే ప్రార్థన చేస్తాడు కదా, మోషే యొక్క ప్రార్థన అద్భుతంగా ఉంటుంది. ప్రభువా, తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము. తరతరముల నుండి కూడా మనము ఆయనలో ఉన్నవారము. ఆయన మనలను పరీక్షించడానికి, శోధించడానికి కాదు. శోధన వేరు, పరీక్ష వేరు. మనం దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉన్నామా? దేవుని యొక్క సమస్వరూప్యానికి మనము తగిన వారిగా మలచబడ్డామా అనే ఒక కాన్సెప్ట్ మనలో ఉండాలని దేవుని అత్యధిక ప్రేమ చొప్పున ఈ 70 కాల లేదా 80 కాల వయస్సును మనకిచ్చి మన పరీక్షలో నెగ్గి తిరిగి ఆయన వద్దకు వెళ్ళాలన్నదే దేవుని యొక్క వాంఛ. మనం ఎలా భ్రమపడుతున్నాము అంటే, ఈ లోకానికి వచ్చిన మనము సమాజంలో ఉన్న పరిస్థితిని బట్టి, కుటుంబాల్లో ఉన్న స్థితిగతులను బట్టి, వాటి యొక్క ప్రభావానికి లోబడి ఇది మన శాశ్వతమైనదని, ఇందులో మనము అందరికంటే ముందుండేవారుగా పోరాడాలని ఆలోచన కలిగి ఉన్నారు మానవులు. అందరికీ తెలుసు, పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక మానడు అని. ఏమండి, పుట్టినవాడు ఒక దినాన్ని చనిపోతాడు, అది అందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్కరు కూడా దానికి తగిన రీతిగా ప్రయాసపడుతూ, చచ్చిపోతామని ఆగిపోతున్నారా? ఆగిపోరండి. ఇంకెందుకు చచ్చిపోయేటప్పుడు పుట్టడం ఎందుకు అనుకుంటున్నారా? అనుకోరండి. అయితే ఈ లోకానికి ఎందుకు వచ్చాము అని ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఎవరు కూడా వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, వారి వారి యొక్క పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఇదిగో నిశ్చయముగా ఈ లోకాన్ని స్వతంత్రించుకుని అనేకుల కంటే గొప్పవారిగా, అనేకుల కంటే ధనవంతులుగా ఉంటూ మనము అనేకులకు ఈ లోకంలో గొప్పవారు అనిపించుకోవాలనే ఒక ఆసక్తితో, ఒకవేళ ఏదైనా ఇబ్బందులు కలుగుతాయేమో అని చెప్పి, అటువంటి ఏమీ నష్టపోకుండా ఉండటం కొరకని చెప్పి, ఈ యొక్క రక్షణ పాలసీలు, రక్షణ కంచెలు, రక్షణ కవచాలు, రక్షణ 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 రక్షణ. ఎస్, మంచిది మంచిది. అయితే వీటన్నిటి నుంచి ప్రాముఖ్యమైనది విడిచిపెడుతూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ మతము ఈ మతం అని లేదు, అన్ని మతాల వారు నమ్మేది ఒకటే. ఒక జంతువు రోడ్డు మీద ఒక లారీ బస్సు ఢీకొట్టింది అనుకోండి, అక్కడ మనం అంతా గుంపు కొడతాం. ఎవరిని అడుగుతాం మనం, ఏం జరిగింది అంటాం. కుక్క చచ్చిందండి అంటాం. అండి, కుక్క చచ్చింది. అదే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరొక వేరే గుంపు ఉంది. ఏమండి ఏం జరిగిందండి అని అడిగామనుకోండి, ఒక వ్యక్తి చనిపోయాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక జంతువు అట చచ్చిందట, ఒక మానవుడట చచ్చి పోయాడట. ఎక్కడికి పోయాడు? ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన వాడిగా ఉన్నాడు? ఆ వెళ్ళిన వాడు ఏం చేస్తాడు?
ఆ వెళ్ళిన వాడు ఎక్కడుంటాడు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఈ ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? ఆలోచన నుంచేనండి ఆలోచించాలి. వీటన్నిటినీ నువ్వు సంరక్షించుకుంటున్నావు, వీటన్నిటిని నువ్వు రక్షించుకుంటున్నావు. కుమారుడా, ఈ రాత్రికాల సమయంలో నీ ఆత్మకు రక్షణ ఉందా? ఓ మంచి ప్రశ్నతో ప్రారంభించు నీ జీవితం. ప్రభు యొద్దకు ఎందుకు వచ్చాం అంటే అనేకులు చెప్తారు, నా అవసరతలు, నా అవసరతలు, నా అవసరతలు, నా అవసరతలు. కాదు లేదు అనేది ఏమీ కాదు, కానీ వాటితో పాటుగా ఒక ప్రాముఖ్యమైనది, అత్యంత విలువైనది ఒకటి ఉంది. అదే రక్షణ. రక్షణ. ప్రభు అన్నారు, ఒకడు తన జ్ఞానంతో కానీ, బలంతో కానీ, శక్తితో కానీ లోకానంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట ద్వారా తనకు లాభమేమి అన్నా. ఎంత ఆశ్చర్యం! మనకు కావలసింది ఏంటి అంటే మన ఆత్మను రక్షించుకోగలగటం. రక్షణకు కర్త అయిన దేవుడు మన ప్రభువు అయిన క్రీస్తు. ఆమేన్. అట్టి దేవుణ్ణి మనం కనుగొనాలి. అట్టి దేవుణ్ణి మనము ప్రత్యక్షతగా ఆయన యొక్క రక్షణను అనుభవించేవారిగా ఉండాలి. ఈ లోకములో నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఒకనాడు లాజరు తనకేమీ లేదండి, ఒక ధనవంతుని ఇంటి ఎదుట ఆ పెంట కుప్పలో లేవలేని స్థితిలో తన పడి ఉన్నాడు. ఆ ధనవంతుడు ఆ యొక్క ఓదారంగు వస్త్రములు ధరించి ప్రతిదినము పంచభక్ష పరమాన్నాలు, సమృద్ధికరమైన, ఆహ్లాదకరమైన, అద్భుతకరమైన, ఆరోగ్యకరమైన భోజనాన్ని భుజిస్తూ తన జీవితాన్ని ఆస్వాదిస్తూ తన బల్ల మీద నుంచి పడిన ఆ ఎంగిలి ఏదైతే మిగిలిందో, తిని ఏదైతే విడిచిపెట్టాడో దానిని పెంట మీద పారబోస్తుంటే ఆ పారబోస్తున్న ఆహారాన్ని లాజరు తిని బ్రతికినట్లుగా మనం చూస్తాం. జాగ్రత్తగా ఆలకించాలి ఈ రాత్రి. ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలము అనే దాన్ని మనం చెప్పలేం, కానీ ఒక దినాన్ని లాజరు నిద్రించడం జరిగింది. లాజరు పెంట మీద నిద్రించాడు అంటే మరణించాడు. మరి అతనికి ఏముంది? పెంటే కదా ఆశ్రయము. పెంట మీద మరణించాడు. మనకు అర్థమయ్యే భాషలో ఒక కుక్క వలె కుక్క చావు చచ్చాడు. ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? ఇక మనము బాహ్య ఆలోచనలతో చూసాం కాబట్టి అతను పెంట మీద పడి ఉన్నాడు, చచ్చిపోయాడు, అంతే మనకు తెలుసు. అయితే దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది, ఆ క్షణమే ఎప్పుడైతే జీవము బయటకు వచ్చిందో, దేవుని జీవాత్మ బయటకు వచ్చిందో, ఆ యొక్క శరీరాన్ని విడిచి ప్రాణమును ఆత్మ బయటకు వచ్చిందో, వెంటనే దేవదూతల సమూహం వచ్చిందట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవదూతల సమూహం వచ్చి లాజరు యొక్క ప్రాణాత్మలను, శరీరాన్ని కాదు సుమా, ప్రాణాత్మలను
ఇదిగో పరదేశునకు తోడుకుని వెళ్ళారట. ఇది మన కంటికి కనబడుతుందా? ఆ పెంట మీద తన శవం అయితే ఉంది, తన బాహ్య శరీరం అయితే ఉంది. దాన్ని మాత్రమే మనం చూసాం, దాన్ని మాత్రమే ఈ యొక్క ధనవంతుడు కూడా చూశాడు. మరి ధనవంతుని ఇంటి ముందు మరి కుక్క వంటి వాడు కదా, మరి తను తలుచుకుంటే మరి వెంటనే అతను తీసివేయాలి. ఆనాటి గవర్నమెంట్ ఎవరో ఉంటారు కదా, వారికి చెప్పారు, పారిశుద్ధ కార్మికులు, వారు వచ్చి తనను ఖననం చేస్తారు. అంటే ఖననం అంటే తగలబెట్టారని అనుకోకండి, ఖననం అంటే భూస్థాపనం కూడా. ఖననం చేస్తారు. ఎవరు వచ్చారు అంటే పారిశుద్ధ్య కార్యకర్తలు లేదా ఆ పారిశుద్ధ్య ఉద్యోగులు, కార్మికులు. వారు వచ్చారు. పాపం ఏం చేస్తారు, ఏదో గోను సంచిలో వేసుకుని ఏదో తీసుకెళ్ళి చేయాల్సిన కార్యక్రమం ఏదో చేస్తారు. ఇది మన కంటికి కనబడుతుంది. తరువాత ఒక దినాన్ని ఈ ఓదా రంగు వస్త్రములు వేసుకున్నవాడు, ఈ యొక్క 12 అంతస్తుల భవనంలో నివసిస్తున్నవాడు, ఇదిగో ఆహ్లాదముగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నవాడు, ఈ యొక్క ధనవంతుడు కూడా ఒక దినాన్ని మరి చనిపోయాడు, లేదా కనుమూశాడు, లేదా నిద్రించాడు. ఈయన్ని కూడా మరి చాలా ఆ యొక్క రోజుల్లో గొప్పవాడు కదా, అనేకులు మరి ఆ యొక్క దేశపు ప్రధానులు అనుకోవచ్చు, ఆ రాజకీయ నాయకులు అనుకోవచ్చు, మరి ఎవరైతే ఉన్నతమైన వారు, వారి వారి బంధుమిత్రులు, వారి యొక్క స్నేహితులు, శ్రేయోభిలాసులు, వీరంతా కూడా ఆయన యొక్క మరణం కొరకు మరి విలాపించడానికి, ప్రలాపించడానికి ఆ ఉన్నతమైన వారందరూ వచ్చారు. ఆయన చనిపోయాడని చెప్పి 40 దినాలు మరి అక్కడ సంతాప దినాలు విరిపారు. మరి అనేక కార్యకలాపాలు ఆపారు. చాలా ఘనంగా మరి ఒకవేళ ఆనాటి ప్రభుత్వపు లాంఛనాలతో చాలా ఉన్నతముగా ఆ వజ్రాలు పొదిగిన ఆ యొక్క శవపేటికలో, బంగారంతో చేసిన శవపేటికలో, వజ్రాలు పొదిగిన శవపేటికలో అతన్ని కూడా తీసుకువెళ్ళారు. అతన్ని కూడా ఖననం చేస్తారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, పెంట మీద మరణించిన లాజరు కొరకు దేవుని దూత ఘనము ఆయన కొరకు వచ్చి ఆయనను సంతోషంగా తీసుకుని వెళ్ళి పరదేశులో అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉండటానికి అవకాశం ఇచ్చారు. ఎంత ఆశ్చర్యం! మరి ఇతను కూడా చనిపోయిన ఆ క్షణములోనే మరి దురాత్మల సమూహము, అంటే అక్కడ రాసిలేదండోయ్, మళ్ళీ మీరు నన్ను అడగొద్దు, అది లేదు కదా అయ్యగారు అంటే, నిజమే లేదు. ఆ యొక్క మరి ఇంకెవరో అపవాది, మరి అనుచరులు తన ఆత్మను పట్టుకుని, అది కూడా ఎందుకు అంటున్నాను, వాడికి అధికారం ఉంది. ఎందుకంటే వాడు ఆయన దురాశలు నెరవేర్చాడు కాబట్టే మరి అపవాదికి కుమారుడిగా మార్చబడ్డాడు ధనవంతుడు. కాబట్టి అతని అనుచరులు వచ్చి అతన్ని పాతాళానికి తీసుకువెళ్ళారు. అక్కడ వేదనతో కూడిన అగ్నిలో ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! అయితే మరి బాహ్య సంబంధంగా చూస్తే, ప్రకృతి సంబంధమైన శరీరాల కొరకు ఈ లోకంలో ఉన్న స్థితిగతుల గురించి మనం ఆలోచన చేస్తే, ఎవరు గొప్పగా ఖననం చేయబడ్డారు, ఎవరు గొప్ప గొప్ప జీవితాలు అనుభవించారు అని మనం ఆలోచన చేస్తే, మరి మన కంటికి ఇంపుగా ఉన్నది ధనవంతుడే. మనం దాన్నే కదా చూస్తాం, మనం దాన్నే కదా పొందుకుంటాం, దాని కొరకే కదా ప్రయాసపడతాం. కానీ ఈ ఇరువురి మధ్య వ్యత్యాసం మనం చూసినప్పుడు అతడు అబ్రహాము రొమ్మున ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే ధనవంతుడు అబ్రహాం వైపు చూసి, అబ్రహామును రొమ్మున ఆనుకున్న ఆ యొక్క లాజర్ను చూసి
ఎంతగానో వేదన పడుతూ అక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నా తండ్రి. బా, ఎంత చక్కని మాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నాం అన్నది కాదు, మనము మొదటిగా తెలుసుకోవాల్సింది నా ఆత్మకు రక్షణ ఉందా లేదా, నేను రక్షించబడ్డానా లేదా, నా ప్రాణాత్మ శరీరాన్ని నేను రక్షించుకున్నానా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, విచిత్రం ఏంటి అంటే మనమే అన్నిటికీ రక్షణ, అన్నిటికీ సంరక్షణ, అన్నిటికీ కంచె, అన్నిటికీ ప్రొటెక్షను అంతా చేసుకునే మనమే మన యొక్క జీవితానికి, మన యొక్క ఆత్మలకు కాపరి అయిన దేవుని యొద్దకు కానీ, ఇదిగో మన ఆత్మలకు అధ్యక్షుడై ఉన్న దేవుని యొద్దకు కానీ, మన యొక్క ప్రాణాత్మ శరీరాలను రక్షించగలిగిన వాడి యొద్దకు కానీ రావాలని, రక్షించుకోవాలని ఆ యొక్క విజన్ లేకుండా శారీరక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, భూ సంబంధమైన మరి విషయాల మీదే మనము ఆలోచన కలిగి ఉండటానికి అపవాది అనే ఆ యొక్క దురాత్మ సమూహముల యొక్క ప్రభావము మనల్ని మోసగిస్తూ ఉంది. మనమందరం కూడా వాటిలోనే కూలిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రత్యేకింపబడిన ఈ రాత్రి మన జీవిత సత్యాన్ని, మనం ఎందుకు రక్షించబడాలి, ఆ రక్షణ ఎవరి కొరకు కలుగుతుంది అనే సత్యాన్ని మనం ముందు ముందు తెలుసుకుంటూ, మనము రక్షించబడ్డామన్న సత్యాన్ని గ్రహించి అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించాలన్నదే దేవుని యొక్క అనాథ సంకల్పము. ఆ సంకల్పము చొప్పున మనం అందరము దేవుని యొక్క చేతిలో యుద్ధాయుధం వంటి వారిగా వర్ధిల్లుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజానికి అనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతవరకు ప్రభువా మరి నీ పిల్లలతో నాతో స్పష్టంగా, సూటిగా ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు వినుగా కానట్లుగా మీరు తెలియపరిచిన ప్రతి మాటను మా హృదయాలలో ముద్రించుకుని నీలో నిలిచి ఫలించే యోగ్యత మా అందరికీ అనుగ్రహిస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన, విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.